ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పెన్షన్ సొమ్మును జూలై 1వ తేదీన లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఉదయం 6 గంటల నుంచే నగదు పంపిణీ చేపట్టాలని, తొలి రోజే 90% పూర్తి కావాలని ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. పింఛన్ సొమ్ముతో పాటు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ సీఎం చంద్రబాబు సంతకంతో కూడినటువంటి లేఖను సైతం సచివాలయ సిబ్బంది అందిస్తారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4,408 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సామాజిక పింఛన్దారులు భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ముందడుగు వేశామని చంద్రబాబు తెలిపారు. జూలై 1న రాష్ట్రంలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పరిధిలోని తాడేపల్లి మండలం పెనుమాకులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. చంద్రబాబు స్వయంగా పెన్షన్ లబ్ధిదారులకు నగదు అందిస్తారు. ఉదయం 6 గంటలకే పెన్షన్దారులకు పాత బకాయిలతో కలిపి మొత్తం 7,000 రూపాయల నగదును అందజేయనున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులు ప్రజలతో మాట్లాడనున్నారు. అధికారం చేపట్టిన తొలి నెలలోనే పెంచినటువంటి పెన్షన్ 1,000 రూపాయలు కలిపి 4,000 రూపాయలు అందజేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అలాగే ఏప్రిల్ నుంచే ఇస్తామన్న హామీ మేరకు ఆ 3 నెలలు బకాయిలు కూడా ఇస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. దివ్యాంగులకు ఒకేసారి 3,000 పెంచామని, జూలై నుంచి 6,000 చొప్పున పెంచిన పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ల పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు 819 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. గడిచిన 3 నెలలకు పెంపును వర్తింపచేయడంతో మరో 1,650 కోట్లు అదనంగా అందజేయనున్నారు. పెన్షన్దారులకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై 1న 4,408 కోట్లను పెన్షన్ రూపంలో ప్రజలకు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పెన్షన్ విధానానికి ఆద్యుడైన ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ భరోసా పథకంగా సామాజిక భద్రత పెన్షన్లు ఇకపై ప్రజల ఇంటి వద్దే పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద పెన్షన్లను అందించేందుకు గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి ఉద్యోగులను వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచనలు ఇచ్చారు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, పెన్షన్ పెంపు సంబంధించిన కార్యక్రమం పెన్షన్ ని ప్రజలకు పంచేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఒక పండగ వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. రేపు అంటే జూలై 1వ తేదీన పెన్షన్ సంబంధించి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనే పరిస్థితి అయితే ఉంది. పెనమాకలో ఆయన అయితే మాత్రం పెన్షన్ పెంచినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు లబ్ధిదారులకు ఆయన స్వయంగా ఇంటికి వెళ్లి వాళ్ళకి పెన్షన్ అంటే తండ్రి కుమార్తె
బనావత్ పాములు, అదేవిధంగా బనావత్ లక్ష్మి, బనావత్ సాయి అనేటువంటి వాళ్ళకి ఈ పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో పెన్షన్ వాళ్ళు స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి అందించడం అనేది జరుగుతుంది. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో పెన్షన్ ని 1000 రూపాయలు పెంచుతాం, 3000 ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు పెంచి 4000కు ఇస్తామని ఏదైతే అన్నారో ఆ మాటను నిలబెట్టుకునే దిశగా కూడా ఆయన అయితే మాత్రం పూర్తిగా కూడా కట్టుబడి ఉన్నట్లు తెలుస్తుంది. అదే విధంగా కూడా ఏప్రిల్ నుంచి అంటే 3 నెలల పాటు ఏప్రిల్, మే, జూన్ సంబంధించి 3 నెలలకు సంబంధించి పెంచినటువంటి ఈ పెన్షన్ అంటే 1000 రూపాయల చొప్పున, అంటే గతంలో 3000 ఇచ్చారు, ఇప్పుడు పెంచిన పెన్షన్ అయితే 4000, అది 3 నెలల నుంచి కూడా ఇస్తామన్నారు కాబట్టి ఆ 3000 ఈ 4000 కలిపి మొత్తం 7000 రూపాయల పెన్షన్ అనేది రేపు జూలై 1వ తేదీన అందరికీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు అయితే జరుగుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి పెన్షన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొట్టమొదటి రోజే 100% పెన్షన్దారులకి అందించాలని ఇప్పుడే సిఎస్ నీరబ్ కుమార్ మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాత్రం అన్ని జిల్లాల కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పెన్షన్ ని ఈ లబ్ధిదారులకు చేరవేసేందుకు ఈ గ్రామ అదే విధంగా కూడా పట్టణ సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందితో పాటు కూడా మున్సిపల్ కి సంబంధించి అలాగే మండల పరిషత్ ఆఫీసుకు సంబంధించినటువంటి సిబ్బందిని ఉపయోగించుకోవాలని చెప్పి ఆయన అయితే తెలియజేసిన పరిస్థితి. దీని మీద మాత్రం ఏ మాత్రం తేడా వచ్చినా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని నీరవ్ కుమార్ అయితే తెలియజేశాడు. రేపు జరిగేటువంటి పెనుమాకలో జరిగేటువంటి పెన్షన్ కార్యక్రమానికి స్వయంగా కూడా సీఎం హాజరవుతారు. అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో ఆయన అయితే అక్కడ మాట్లాడతారు. ఆయన మాట్లాడేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ప్రజావేదికగా కూడా ప్రజావేదికగా మార్చిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అంటే ఒక సీఎం ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలని ప్రజలతో మాట్లాడే సందర్భం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని ప్రజావేదికగా మారుస్తున్నట్లుగా కూడా వాళ్ళైతే తెలియజేసిన పరిస్థితి, అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం 65,18,000 మంది లబ్ధిదారులకు రేపు 4,408 కోట్ల రూపాయల పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ఈ పెన్షన్ ని అందించడం ద్వారా తాము ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీని నెరవేరుస్తున్నట్లుగా కూడా భావిస్తున్నారు. ప్రతి నెల కూడా 1వ తేదీన లబ్ధిదారులకు ఇంటి దగ్గరికి వెళ్లి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నాం అని చెప్పి తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. చందు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఇవే బులెటిన్ అప్డేట్స్.